సోషల్ మీడియా వినియోగం పెరిగాక ఫేక్ న్యూస్ బాగా ఎక్కువైపోయింది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలా మంది దాన్ని షేర్ చేస్తూ వైరల్గా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సినీ నటుల విషయంలో ఇది మరీ ప్రమాదకరంగా మారింది. బ్రతికున్న నటీనటులని కూడా చనిపోయారంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు అనేక సార్లు ఈ సమస్యని ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో చాలా కాలం ఆయన ఇంటికే పరిమితం కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కొన్నిసార్లు, ఏకంగా చనిపోయారని మరికొన్నిసార్లు తప్పుడు వార్తలు వైరల్ చేశారు. చివరికి నేను బతికే ఉన్నానంటూ ఆయన బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ప్రముఖ హిందీ నటుడు రజా మురాద్కి వచ్చింది. తెలుగులో శివశంకర్, ఇంద్ర, రుద్రమదేవి, బిజినెస్ మ్యాన్ తదితర చిత్రాలతో పాటు అనేక భాషల్లో సుమారు 250కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. తాజాగా ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో ఆందోళన పడిన ఆయన బంధువులు, స్నేహితులు, ఫ్యాన్స్ ఫోన్స్ చేసి పరామర్శించారు. ఫోన్ చేసిన అందరికీ నేను చనిపోలేదు, బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.